ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మి, ఇంకా మైకులు రెడీగా ఉన్నాయా స్పేర్లో? అవన్నీ రిలీజ్కి ముందు వైరల్ అవడం కోసం 100 చేస్తాం. రిలీజ్ అయ్యాక మళ్ళీ చాలా హంబుల్గా అక్కడ షూస్ వదిలేసి వచ్చేస్తాం. ప్రతి సినిమా విజయం సాధించాలనేది ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. కానీ అదొక వరం. అది అచీవ్ చేయడానికి మనలో ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత ఎమోషన్ అవుతామో, ఎంత పెయిన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక ఇది అవ్వకూడదు, అన్ని ఇటుకలు కలిస్తేనే ఒక ఇల్లు ఎలా అవుద్దో. సో ఇటుక పేర్చుకుంటూ అందరి ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక సినిమా తీయాలంటే అదొక నాలాంటి సాధారణ వ్యక్తికి అది నిజంగా క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్గా వేరేమో, కానీ నాలా కంటెంట్ రిచ్ మాత్రమే ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి నాకు ఇంకేం తెలియదు. నేను అందుకే 2018లో ట్యాక్సీ వాలా చేశాను, సక్సెస్ అయింది. 2023లో బేబీ చేశాను, సక్సెస్ అయింది. మళ్ళీ 2026 నాకు ఇయర్స్ పట్టుద్ది సినిమా చేయడం. నాకు అదొక జర్నీ. సో టుడే ఈజ్ వెరీ ఎమోషనల్ డే. ఆ సినిమా కోసం ఎంత డబ్బు అవనా, ఎంత స్ట్రెస్ అవని, ఎంత ఏదో అని, జీవితంలో ఏది పణం పెట్టాలనుకున్నా ఈ సినిమా మనం ఒక మంచి సినిమా తీస్తామంటే అది నేను ఇల్లు అమ్మేసుకుంటానా, ఏమైనా తెలియదు. అసలు ప్రాణానికి పెట్టైనా సరే అంటారు. మా ఇద్దరికి సినిమా అంటే మాత్రం అంత పిచ్చి. ఆ పిచ్చి మా ఇద్దరిని కలిపి ఉంచుద్ది. ఆయన చెప్పిన కథ డిస్కస్ చేయగానే నాకు ఒక 20 minutes చెప్పారు ఆ రోజు, ఈ నెక్స్ట్ ఇది చేద్దామా అని. ఎందుకంటే ఆయన ఏ కథ అయినా చెప్పినట్టు అదిరిపోయింది ఈ సినిమా. వెంటనే చేసేద్దాం అనుకున్నాం. బేబీ రిలీజ్ అయిన వెంటనే వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయింది. బట్ 2 ఏళ్ళు ప్రొడక్షన్లో చాలా కష్టపడి, అంటే బేబీ సినిమా మా అంచనాలని మించి హిట్ అయింది. బాధ్యతని పెంచింది, బరువుని పెంచింది. సో ఏ సినిమా తీసినా సరే మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. అలాగే అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. ఇంకా క్లీన్గా, ఇంకా యూనివర్సల్ అప్పీల్తో ఉండే సినిమా చేయాలంటే రాజేష్ రాసే కథలు ఉంటాయి, చాలా డెప్త్ ఉన్న కథలు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ కొట్టాం, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు. అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 hours 3 hours వండితే ఆ వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం. ఈరోజు తృప్తి, అమ్మయ్యా మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా ఎతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంతా కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12.3 crores. అంటే మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30 to 40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే రాంప్ డే 1 కే రాంప్ 2 కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ అ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ అబ్బా గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్లో ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. జనం ఇచ్చేది ఒక మీడియా ఇచ్చి, మొన్న మీడియా అప్రిసియేషన్లో ఫోన్ ఆగట్లేదు ఇంత ఇదంటే. సో అండ్ ఆ కల్ట్ క్లాసిక్ అని చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, ఏంటి కల్ట్ క్లాసిక్ అంటే? అదేదో ఒక ఎలివేషన్ కాదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ ఎంత బలమైనది అనే వర్డ్కి అమ్మాయి ప్రేమ తాలూకు బలవత్వాన్ని చూస్తే కల్ట్. అమ్మాయి ప్రేమ ఒక కల్ట్, అంత బలంగా ఉంటుంది. క్లాసిక్ ఏంటంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు. అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మగాడి ప్రేమ. సో అది కల్ట్ క్లాసిక్ అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి. సో ధీరజ్ నాకు నా ప్రేమైన తమ్ముడు. ఎందుకంటే నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇమ్మీడియట్గా తీసుకునే తను మాకేమీ ఇది కాదు, నాకన్నా చాలా ఆస్తిపరుడు. వాళ్ళ కమ్యూనిటీలో, మా కమ్యూనిటీలో
ఒక 5-6 ఫ్లాట్లు ఉంటాయి. అసలు నువ్వేంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేనేం చెప్పలేను. బట్ నన్ను ఒక బ్రదర్లా భావించి భయ్యా మీకు నేను అంటే దేవుడు మనకి ఇంట్లో వాళ్ళనే కొన్ని రిలేషన్స్ని ఇస్తాడు. కొన్ని రిలేషన్స్ మనం చూస్ చేసుకుంటాం. అలాగే నేను చూస్ చేసుకున్న రిలేషన్స్లో రైట్ రిలేషన్ ధీరజ్. నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేస్తావేమో కానీ నేనైతే నిన్ను వదలను. లవ్ యూ. దానిలో మాట చెప్పారు, ఈ సినిమా మీకు ఇంత కలెక్ట్ చేస్తుంది సార్. మీరు కలెక్ట్ చేసే నెంబర్ కన్నా కూడా ఆ కలెక్షన్ వస్తే ఎంతమంది ఎప్రిసియేషన్ వస్తుంది కదా, అది చాలు సార్ నాకు. ఎందుకంటే నేను డబ్బులు చాలు ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ 2700, దాంతోనే హ్యాపీగా బతికేసిన వాడిని. నాకు ఏ డబ్బు వచ్చినా నేను బతికేయగలను. సో నాకు డబ్బు కాదు. నేను ఒక సినిమా తీస్తే మా ఇద్దరం పేర్లు వేసాం, సాయి రేషన్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ అని. మా నమ్మకం నిలబడాలి అంతే. అది ఈరోజు నిలబడిందంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇక నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇంత బలంగా ఉన్నాయన్నారు కదా, ఏదో రాజేష్ గారు నేను మాట్లాడి చెప్పేయడం కాదు. ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక మహిళ, ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఒక మహిళ, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఒక మహిళ, ఇంతమంది మహిళలు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలు నిన్న శుక్రవారం చూస్తే జనరల్గా రాస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ రావటం మానేశారు, ఫ్యామిలీస్ రావడం ఎవరు చెప్పారు? ఎఫర్డబుల్ ప్రైజెస్కి టికెట్ పెట్టి మంచి కంటెంట్ ఇస్తే నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి ఏ షో అయినా చూడండి ఫ్యామిలీస్ అమ్మాయిలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమాకి. అంటే నువ్వు తీసేవాళ్ళు వీడు హానెస్టీ ఉందని ఒక ఇంప్రెషన్ ఉండి కంటెంట్ అపీలింగ్గా ఉండి మంచి టికెట్ రేట్ పెడితే ఫస్ట్ టికెట్ కొని ఎంకరేజ్ చేసేది ఫ్యామిలీసే. వాళ్ళు పాప్కార్న్ రేట్లు చూసి వెనక్కి వెళ్ళిపోవట్లా, మంచి కంటెంట్ ఇస్తే ముందుకు వస్తామని చెప్తున్నారు. అది ఎందుకంటే కొంతమంది వేరే ఓపెనర్స్ ఉంటారు, అది కాదు. మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీసు మహిళలు వచ్చి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటారు కదా. ఒక మంచి సినిమా వస్తే ఒక బాయ్ ఫ్రెండ్తోనో ఒక అన్నతోనో తమ్ముడితోనో ఫ్యామిలీతోనో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి స్ట్రెస్ బస్టర్ ఇచ్చే సినిమా కావాలంటే చెన్నైలో స్టోరీ అలాంటి సినిమా. మీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళండి.